నిశ్చలంగా, నిస్సందేహంగా, పరిపూర్ణ మనస్కుడని చెప్తున్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. బ్రదర్ ఎందుకు అలా ప్యూర్ తెలుగులో ప్రపోజ్ చేశారు? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే నా ప్రేమ ప్యూర్ కదా. ఇంతకీ ప్రేమిస్తుందా లేకపోతే కోపరేషన్? Nitrogen flows through roots, and when it touches the sun, it turns as starch and She got it. No, there she is. No, friend mena. Sneha? ఆముక్త మాల్యద, నేను తాగి చాలా కంట్రోల్ ఉన్నాను. ఈమె తాగి చాలా ఇరిటేషన్ లో ఉంది. సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? చెట్టు కింద టీచర్, కళాశాలలో నీ పని అయిపోయింది, మూత్రశాలలో నీ పని చూసుకుపోయి యూ స్టార్ట్. నువ్వు నా ఫ్రెండే కదా? అవును. మరి సిగ్గు శరం లేకుండా నా బాయ్ ఫ్రెండ్ ని ఎలా లైన్లో పెట్టావే? హలో, హెచ్డీ కాదు, అల్ట్రా హెచ్డీ, ఫుల్లీ లోడెడ్. Listen, Sneha, control yourself. తాగి బాగోద్దు. ఇదిగో బోర్డు అది ఖర్చు పెట్టి తాగిందే బాగాడికి. నువ్వు నాకు చెప్తున్నావు నంగినాది. యూ డోంట్ స్టాప్ ఎవ్రీబడీ. ఒక మంచి కుర్రాడిని లైన్ లో పెట్టడం ఎంత కష్టమో తెలుసా? చాలా కష్టం కాదు, అందుకే నేను ఇంకా సింగిల్ గా ఉన్నాను. కష్టమే కదా. కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేసినా. నువ్వు ఇండీసెంట్ ప్రపోజల్ చేసి నా దగ్గర నుంచి డీసెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. చూసావా? వారికి నిన్ను చూడగానే మూడొచ్చేస్తుందంట. ఏమన్నాడు వాడు? ఏమన్నాడు తెలుసా? శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూర్భువః స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను ఇది కాదే ఆనికే ఓకే. పూజ ఎందుకు డార్లింగ్? నేను బాగుండాలి అండాలి. నువ్వు బాగుంటే మిగతా వాళ్ళతో సంక్రాంతిపోతారు కదా డార్లింగ్. ఏం పీకుతావు? లవ్ చేసావా? ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాను, బట్ నీ లవ్ ఎప్పుడు ఫీల్ అవ్వాలి. మరి నా నోట్లో నోట్ పెట్టి జుడింది. అది నువ్వు చూడా, నేను జస్ట్ కోఆపరేట్ చేశాను అంతే. ఫుల్ మీద కుంభాలుగా తినేసి జస్ట్ టేస్ట్ కోసం తిన్నానంటే నమ్మడానికి వెరీ పప్పలు దేనిక. I won't leave it. I will take you to the court of law. Law of media of the nation. I will live debates. టీవీ నేను ఎక్కువ చూస్తుంటావా? నాన్ స్టాప్. సో వాట్? స్టాప్. నా దగ్గర ఫీల్ అవ్వండి, దాని దగ్గర ఏ ఫీల్ అయ్యావురా? చూడగానే బాడీ టెంపరేచర్ తారుమారుతుంది, కడుపులో ఒక ఫిజ్ క్రియేట్ అవుతుంది. ఫిజ్ అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు వోడ్కాలో లెమన్ పిండి, సాల్ట్ కలిపి అవన్నీ మళ్ళీ మిక్స్ చేసుకుంటాం. అలా చిన్న చిన్న అనుభవం ఉన్నట్టు కదా. అది ఫిష్ అంటే అదా? గ్యాస్ అంటే అయితే గ్యాస్ ప్రాబ్లం లేదు, కానీ చాలా బాగుంది కదా. ఇది పెట్టుకుని పెట్టి చాలా లైక్స్ వస్తాయి. నన్ను ఒకసారి టచ్ చేసా. నిన్న అడిగాడు, టచ్ నేనెందుకు టచ్ చేయాలా? ప్లీజ్. ఏమన్నా అనిపిస్తుందా? బొంగ అనిపిస్తుంది. నేను అదే అంటున్నా. ఇదే తను టచ్ చేసిందనుకో ఎలా ఉంటుంది తెలుసా? లోపల ఒక 110 డిగ్రీ ఫ్యారెన్హీట్ క్రియేట్ అయ్యి అదంతా కుంపట్లా కలుగుతుంది. కుంపట్లోని ఖాళీ చాలా ఫ్లాష్ బ్యాక్ ఓవర్. హెచ్డి బ్రో. ఇలాంటి దాన్ని ఏమంటారు? దేని గురించి మామూలుగా చెప్తే సరిపోదు, మైక్రో చెప్పాలి. అరే పార్ట్ టైం ఉపాధ్యాయ
మైక్ నో మైక్ నిశ్చలంగా నిర్మలంగా నిస్సందేహంగా పరిపూర్ణ మనస్కుడినై అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను, ఇది ఒక ఐటమ్. ఏమనుకుంటావురా నువ్వు? కూర్చో. ఏమైంది? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని స్నేహతో చెప్పావా? చెప్పాను. ఎందుకు చెప్పావు? ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఇంతకాలం తనని చేసింది చూడమ్మా, ఆ ముక్త మాల్యద్ద. బేసిక్ గా ఇంజనీరింగ్ ఫినిష్ చేసి పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడు. ఆ టైంలో తను వచ్చి ప్రపోజ్ చేసింది. అది ఖాళీగా ఉన్నా కదా అని యాక్సెప్ట్ చేశాను, అంతే. అంతకు మించి ఏం లేదు. ఖాళీగా ఉన్నాను కదా అని యాక్సెప్ట్ చేసావా? అయితే నన్ను కూడా అలాగే యాక్సెప్ట్ చేసావా? ఇది లవ్. నేను అది 10 years కా ఫ్రెండ్స్. ఇంతలో అంత ఫినిష్ చేసావు కదా, ఎంత బాధగా ఉందో తెలుసా? నాకు బాధగానే ఉంది. గోవాలని నదులున్న 10 గంటలు ఎంత బాధపడ్డాను తెలుసా? నువ్వు ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, నేను కామ్గా కంపోజ్డ్గా ఉన్నా, అంతే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఏ బేసిస్ మీద చెప్తున్నా? ఫస్ట్ టైం చూసినప్పుడు ఇక్కడ 100 కిలోల వెయిట్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతుంటే లోపల బీపీ ముళ్ళు లేస్తూనే ఉంది. లేస్తుందిరా, నీకు లేస్తుంది. నువ్వని నిలవడం, నేను నువ్వు అనుకునేది నేను అంటున్నాను. నువ్వు నన్ను ప్లే బాయ్ లా చూస్తున్నావు, కానీ నేను లవర్ బాయ్. నేను ఒకటి చెప్తాను, చేస్తావా? ఇక నీ మొహం నాకు చూపించు. ఓకే? ఎటేపు వెళ్ళిన అటేపు నీ కళ వస్తాంతితో కళ. హే ఎలా ఎటేపు చూసిన అటేపు నీ బల ఉంటాంతితో బల. చిచి అని చిరాకు పడ్డ వెన్నెలా ఒక్కో అని పట్టేసుకోకే నన్నిరా. ఎటేపు వెళ్ళిన అటేపు నీ కళ వసాంతితో కళ. హే ఎలా ఎటేపు చూసిన అటేపు నీ బల
2 బ్రాండ్లు కలుపుకొని కాక్టైల్ కొట్టేవాడు. నేనే అనవసరంగా నీ కాఫీ నీ టైంకి వచ్చేసాను. పోనీలే డార్లింగ్, యాక్చువల్లీ నువ్వు నాకు మంచిగా చేసావు. నేను యూజువల్ అలా చేయనే. నీకు ఆనెస్ట్గా ఒక విషయం చెప్పాలి, మీరు ఫీల్ అవ్వకూడదు. మరి చెప్పు. ఆల్రెడీ ఒక అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇంకో దాన్ని పట్టుకున్నారు. అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరిగిపోతా అని అంటారు తెలుసా? నువ్వు తాగుబోతే నేను పోతా. ఆగు. నేను తాగబోతున్నా. ఎందుకంటే స్కూల్ ఫీడింగ్ లో ఉన్నాను. దానికి నేను పోతా. కూర్చో. ఎక్కడ చేయిస్తాను. నువ్వు తాగుదామని పిలిచావు. అరే ఏదో లవ్ ప్రాసెస్ లో ఉన్నాడు. ఫోన్లే పాప కంపెనీతో వచ్చా. దానికి నన్ను తాగుబోతులు జాబితాలు కనిపిస్తావా? నాట్ ఫేర్. సేమ్ ఇలాగే నేను స్నేహాకి కంపెనీ ఇచ్చాను, దాన్ని నువ్వు లవ్ అనుకుంటావా? పాయసం ఒప్పుకుంటా. Come, let's pose for a photo. Thanks. ఎందుకు? చెయ్యని తప్పుకి నిన్ను తిట్టి ఇన్సల్ట్ చేశాను. అది మనసులో పెట్టుకోకుండా పెళ్ళికి వచ్చాను. యు మై ఫ్రెండ్ స్నేహ, ఎనీథింగ్ ఫర్ యూ. రా స్నేహ, ఎక్కడికి? జస్ట్ కమ్. Hey guys, can you just give us a moment? Thank you. Hippie. Listen, Hippie నిన్ను లవ్ చేస్తున్నాడు. నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాడు. అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. స్నేహ, నువ్వు నాలా టక్కున డెసిషన్ తీసుకో, ఆలోచించు. ఎందుకంటే నువ్వు నాకంటే స్మార్ట్. Hippie is a nice guy. You too should go. నన్ను సీరియస్గా లవ్ చేస్తున్నావా? లవ్ అనేది ఒక మంచి ఫీలింగ్, దాన్ని ఎందుకు సీరియస్ చేస్తావు? సిన్సియర్గా లవ్ చేస్తున్నావా లేకపోతే పని లెక్క లవ్ చేస్తున్నావా అని అడుగుతున్నాను. సిన్సియర్గానే చేస్తున్నా. నీ సిన్సియారిటీ ఎలా చూపిస్తావు? లవ్ చేసి చూపిస్తా. నేనేం చెప్పినా చేస్తావా? నీ హెయిర్ స్టైల్ భలే ఉంటుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ Let it be. That's not important.
అది చూసి చాలా మంది పడిపోయి ఉంటారు కదా. Yeah, it happens sometimes. ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. Huh. సరే ఒక పని చెయ్యి, Huh? గుండె చేయించుకో. కామెడీ చేస్తున్నావు కదా. వెరీ సీరియస్ ట్రాజెడీ. ఏం మాట్లాడుతున్నావు? నా సిగ్నేచర్ స్కూల్ టైం నుంచి మెయింటైన్ చేస్తున్నాను. హిప్పీ ఓ, అంటే మన ప్రేమ కంటే నీకు నీ వచ్చే ఎక్కువ. అలాగని కాదు. అవునా కాదు? కాదు. చేయించుకో. షూరా? వెరీ షూర్. ఆ రోజు నుంచి నా బొచ్చు పోయి, బ్రెయిన్ పోయి, మ్యూజిక్ పోయి, మార్షల్ ఆర్ట్స్ పోయి, టోటల్గా మనశ్శాంతి అయిపోయింది. హిప్పీ అని తలెగరేసుకొని తెలియదు. అప్పీల్ చేసేసి ఎప్పుడైనా జాన్ మిల్టన్ ముందే చెప్పాడు, ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే ప్యారడైస్ బిగిన్స్. అదే అమ్మాయి మనల్ని తిరిగి లవ్ చేయడం స్టార్ట్ చేస్తే త్రాగటం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నాకు ఐడియా వచ్చిందా? ఉన్న పొలంగా వచ్చావంటారా గబ్బునాయాల? కనీసం కడుకొని తెచ్చావా లేదా? అది పక్కన పెట్ట. ఇప్పుడు ఆముక్త మారేదో చెప్పిందల్లా వింటున్నా కాబట్టి కదా అది అలా బిహేవ్ చేస్తుంది. అసలు అది చెప్పిందే కాకపోతే బ్రేకప్ చేస్తున్నామని నీకు కంప్ ఐడియా అంటే అలా అని కాదు, కానీ అలా కాదని కూడా కాదు. దానికి ఎదుగురా ప్లాన్లు ఐడియాలా? స్ట్రైట్ గా తన దగ్గరికి వెళ్ళి నీకు నాకు సెట్ అవ్వదు, లెట్ బ్రేకప్ అంటే పోలా. ఏం మాడుతున్నావురా? దాని సంగతి తెలుసు కదా. చెప్పి ఇంటికి వచ్చి మనుషులు పెట్టి ఏం చేస్తుంది? ఆ రిస్క్ తీసుకోలేము. దానికి అదే నన్ను వదిలేసి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేయాలి. అమ్ము హాయ్ హనీ. 12 o'clock కల్లా SLM మాల్ నుంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో రా, ఓకేనా? అలాగే బ్లాక్ అండ్ వైట్ కదా వచ్చేస్తా. లవ్ యూ. లవ్ యూ టూ. వీడి ప్లాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లాగా పేపర్ మీద ఫెయిల్. అమ్మాయి ఫోన్ రాగానే ఆఫరింగ్ లో ఎత్తేసి హాయ్ హాని అని ఒకరు తిరిగిపోతాడు. ఈ రోజు నుంచుకుంటాడంట. రే ఉప్పు కారం తింటున్నావా? పోనీ బతుకు. అర్థమైంది బావా, ఎవరిని అంటున్నావు? అర్థమైంది. ఉప్పు కారం చట్నీ సాంబార్లో కాదు బావా, మీ ఫ్యామిలీ డిఎన్ఏలో ఉండాలా. బ్లాక్ అండ్ వైట్. చూడు బాబా, దేవుడు మనకి బ్లాక్ అండ్ వైట్ లో కళ్ళిచ్చింది ప్రపంచంలో ఉన్న కలర్స్ అన్ని చూడడానికి. బాలేదా? చండాలంగా ఉంది. నువ్వు ఇంకా అప్డేట్ అవ్వాలమ్మా, నీకు ఇంకా సెన్స్ రాలేదు, ఫ్యాషన్ సెన్స్. ఇక్కడ ఏదైనా షాప్కి వెళ్ళి కొత్త డ్రెస్ కొనుక్కుని మార్చుకో. డబ్బులు లేకపోతే నేను ఇస్తాను, ప్లీజ్. మారుస్తా అన్ని మారుస్తా. మాటలకి ఏం చూసుకోవాలి. సినిమాకి టికెట్స్ తీసుకున్నాను. సంపూర్ణేష్ బాబు సినిమా సూపర్ ఉన్నాక దానికి అవ్వ. నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ కదా? మహేష్ బాబు ఫ్యాన్. కానీ ఎందుకో ఈ రోజు నా కళ్ళల్లో మనసులో అసలు నా ఆత్మలోనే సంపూ బాబు పొంగుతున్నాడు. ఈ సంపూర్ణేష్ బాబు గింపూర్ణేష్ బాబు సినిమాని నేను చూడు. అయితే నువ్వు మహేష్ బాబు సినిమా చూడు, నేను సంపూ బాబు సినిమా చూస్తాను. సరే, యా రెడీ షాట్. గుడ్. ఓకే సారీ బాస్. అసలు
కానీ ఈ సినిమా అంత కామెడీగా ఉండదా? కాసేపు 22 తూర్లు చూస్తా ఉంటా, నాకు రాళ్ళు నీకెట్టా అవుతుందా అని షాక్ అవుతా ఉంటా. 22 తూరి చూస్తా ఉండవా? అవుతామే, ఎందుకంత రిస్క్ చేశా? ఈ సినిమా కొట్టేసి నేనే కదా ఒక కామెడీ సినిమా చేద్దామని నాతో సినిమా ఎక్కించినారు. డైరెక్టర్ చెప్పిన కామెడీ ఏడుందా అని ఎదుగుతా ఉండా. ఏ నువ్వు మనసు మార్చుకొని వస్తావని నాకు తెలుసు. సినిమా అయిపోయి అరగంట అయిందిరా పద. దాహంగా ఉంది, కోల్డ్ కాఫీ తాగుదాం పద. కోల్డ్ కాఫీ పడడానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. రోడ్ కావాలా బయట బండి మీద కుండ పెట్టి పుదీనా వాటర్ ఉంటారు. పుదీనా తాగుతారు, నోటికి తీయగా కడుపుకి చల్లగా ఉంటుంది. ఓకే, బట్ ఏ వాటర్ వాడతారో ఏమో తెలీదు. ఇట్స్ నాట్ హైజీనిక్, యు నో దట్ రైట్? మహా అయితే ఏం జరుగుతుంది, బయట పోతాం అంతే కదా. ఆ పోయేదేదో కోల్డ్ కాఫీ తాగిపోవచ్చుగా. అయితే నువ్వు కోల్డ్ కాఫీ తాగిపో, నేను పుదీనా వాటర్ తాగిపోతాను. సింపుల్. చాలా షూర్. చాలా ఓకే. బిజీయా? కొంచెం. ఐఎమ్ సారీ. ఏమన్నా? ఐఎమ్ సారీ. దేనికి? మార్నింగ్ నువ్వు చాలా వియర్డ్గా బిహేవ్ చేశావు. ఎందుకలా చేసుంటావా అని ఆలోచిస్తే అర్థమైంది కారణం నేనని. ఎంత లవర్స్ అయినా ఎవరికి వాళ్ళకి తమ ఓన్ స్పేస్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ స్పేస్లోకి ఎవరు వచ్చినా డిస్టర్బ్ అవుతాం. నువ్వు డిస్టర్బ్ అయ్యావని నాకు అర్థమైంది. అదేం లేదు. నీకు నచ్చని సినిమాకి తీసుకెళ్ళిన చంటి పిల్లాడిలా నా చేయి పట్టుకుని చూసేవాడివి. అలాంటిది నన్ను వదిలేసి సంపూర్ణేష్ బాబు సినిమా తిరిగా చూసావంటే నువ్వు ఏ రేంజ్లో డిస్టర్బ్ అయ్యావో అర్థమైంది. అది కాదని. ఇట్స్ ఓకే, ఐ కెన్. There's just one thing that I can say, that I love you. And I love you. I love you too. ఇంత రియలైజేషన్ వచ్చిందంటే కొంచెం కన్సిడర్ చేయొచ్చురా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నువ్వేనా మాట్లాడింది? అయ్యదగా నన్ను వదిలించుకున్నాను ట్రై చేస్తున్నాను. నా పాటికి నేను సింగిల్గా హ్యాపీగా ఉండేదాన్ని. నన్ను కిరికి ఈ రిలేషన్షిప్ లోకి లాగి ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. నరకం చూపిస్తాను కొడుక్కి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ సిట్ హియర్? సిద్ధండి. పడుతూ ఉంటారు. బాగా చదువుకున్న లేకున్నారు అడిగేసి అలాగే అడిగేసి సార్, నాకు డౌట్ అండి. ఆస్కండి. తల్లి గ్రేటా అండి, పిల్లం గ్రేటా అండి? ఎన్నో క్వార్టర్ వస్తుందండి? మూడోదండి. అయితే వ్యాలీ క్వశ్చన్. తల్లి తెలుగు సినిమా కథ లేక మీ ఇష్టం వచ్చినా చెప్పకండి. ఇలా ఇంగ్లీష్ సినిమా కథ లేక లాజిక్ గా చెప్పండి. చెప్పండి. తన కొడుకు ఆనందంగా ఉండాలని ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఆనందిస్తుంది. కానీ అదే తన మొగుడు ఆనందంగా ఉండాలని వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. మీరు గ్రేట్ అండి. కరెక్ట్ అండి. మీరు రీడోనండి. రీడోడు రైటోడు కాదండి, ఎడ్యుకేటెడ్. అదే అండి. సారీ అండి, ఐఎమ్ గెటింగ్ ఇట్ రాంగ్. ఐ హోప్ యూ డోంట్ మైండ్. హలో, అదే ఎలా ఉన్నావు? నీ ఫోన్ వచ్చేతో బాగానే ఉండడా?
అవును ఎండలకి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు సార్ హైదరాబాద్ రావచ్చు డార్లింగ్ నువ్వు ఫీల్ అవ్వాలంటే ఫ్రాంక్ గా ఒక విషయం చెప్పనా? చెప్పడా కేవలం నువ్వు ఉండబట్టే నేను హైదరాబాద్ రావట్లేదు డార్లింగ్. ఊరుకో డార్లింగ్ ఇక్కడికి వచ్చావనుకో సరదాగా మందు కొట్టొచ్చు సాయంత్రం పబ్కి వెళ్ళొచ్చు పప్పుకి వెళ్ళాలంటే డబ్బులు ఉంటే సరిపోతుంది డార్లింగ్. ఫిగర్ కూడా కావాలి. అబ్బా ఫిగర్ నేను అరేంజ్ చేస్తాను కదా డార్లింగ్ ఆ, ఇలా చెప్పి లాస్ట్ టైం కూడా గుజరాత్ వచ్చారు. అక్కడ ఫిగర్ కాదు కదా కనీసం మందు కూడా లేదు. గుజరాత్ మందు బ్యాన్ కదండి. అది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. దూరా మిమ్మల్ని విన్నారా ఆ మాత్రం జనరల్ కూడా లేదు నీకు. నువ్వు రీడోడువా రీడోడ్ కాదండి, ఎడ్యుకేటెడ్. ఏదో ఒకటి వా, నువ్వు నువ్వు పో. ఏ డార్లింగ్ ఎవడ చింతలు వేస్తున్నట్టున్నాడు క్రాస్ టచ్. మీరు ఫోన్ చేస్తేనే ఉన్నప్పుడు ఊరింది. ఇంకా నేను కలిస్తే ఇంకేం వద్దు. అసలు వెరీ కాన్షియస్. డార్లింగ్ ఎలాంటి ఫిగర్ కావాలి డార్లింగ్ హలో బట్ వర్త్ టేకెన్. కానీ కాన్షియస్ ఉండాలి. నేను వస్తున్నా. Oh, come soon, darling. We'll be waiting for you, Hey, ఎవరు వాడు? పొద్దున్నే నా బ్రష్ వాడేసాడురా. నీ బ్రష్ వాడాడు. నా అండగా తీసుకొని లోపలికి వెళ్ళాడు. పోయి ఇన్ని తెచ్చావేంటరా? నాతో ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను తెలిసింది ఆముక్త మాలికి మా ఇంకా మాడదు. ఎందుకు వండుదా? ఇప్పుడు ఆముక్త మాలికను పట్టుకుని నువ్వు ఒక ఐటమ్ అంటే ఏం చేస్తే వామ్మో చంపేస్తుంది. ఆడప్పుడు తప్పించుకున్నాడు అందుకే తప్పించా. ఇదొక బాత్రూమ్, వాష్రూమ్, కమోడ్. ఏం సబ్బు వాడుతున్నారు? లోపల కుక్క కప్ వస్తుంది, అందుకే కమోడ్ పడేసా. కొంచెం మార్చు. అదే జుమాన్ జాను, నీ సైజ్ కి నీ బ్యాగ్ సైజ్ కి ఏమైనా సూట్ అయిందా? మార్చు. అరే బావా బావా బావా, ఓ 45 గుడ్లు పెట్టు. నేను కోళ్ళు కాదు గుడ్లెట్టాను. గుడ్లు పెట్టడం అంటే మూలకి గుడ్లు పెట్టమని కాదు, అవి తీసి పొయ్యి మీద పెట్టు. నాకు ఎగ్వైట్స్ కావాలి, అలాగే ½ కేజీ తందూరి చికెన్ కావాలి. ఎక్స్ట్రా స్పైసెస్ మ్యాండేటరీ. 45 గుడ్లు, ½ కిలో చికెన్. అంటే డైట్ కదా బావా, బ్రేక్ఫాస్ట్ ముందు ప్రోటీన్ ఇచ్చే కంపల్సరీ. బ్రేక్ఫాస్ట్ కూడా అంటే బ్రేక్ఫాస్ట్ తినాలి, బతకాలిగా. అలా అని చెప్పి నా కోసం పెద్దగా హడావుడి చేయనక్కర్లేదు బావా. ఓ 4 వెరైటీలు, పూరి, వడ, దోశ, ఇడ్లీయో లేకపోతే గుంటూరు ఇడ్లీ అయినా పర్లేదు. ఓ 12 వెరైటీలు చట్నీలు. నేనమ్మ బతుకు ఎక్కువ అన్నావా? అదే అదే ఎక్కువ అన్నావా? Do you know who I am? I'm Harley Davidson, Wolf Vegetable. I know, I watch your videos in HD. అరే ఒక గెస్ట్ ట్రీట్ చేయాలో తెలియదు మీకు? గట్టిగా 45 నేను వెళ్ళిపోతా. గెస్ట్ బావా సారీ చెప్పు. నేను చెప్పా బావా సారీ చెప్పు. సారీ. మై ప్లెజర్. మరి తరుపోతా 40 గుడ్లు చేస్తా. బావా సారీ బావా ప్లీజ్ బావా. పోతున్నాడు. దేవా ఏంట్రా ఆముక్త మాల్యత వచ్చిందా? నువ్వు కాదు నేను చెప్తాను. పెళ్లి కొడుతున్నట్టు వద్దిగా. ఆ బఫ్లో కూడా అక్కడే చేస్తారు కదా, ఆ చేయొచ్చు కదా. ఇదే గెస్ట్ ఇదే రెస్పెక్ట్. అది కాదు డార్లింగ్. I told you I'm not like that. ఓకేరా తీస్తే నీకేదైనా సర్ప్రైజ్ ఉండొచ్చు కదా. I'm scared, okay? It's not like that, no? Go straight, no. ఇది ఒక ఐటమ్. ఏంటి ఎక్స్మెన్
కష్టపడాలని తెలీదా? Thank you so much. So sweet of you, actually. ఆ రోజు జరిగిన దానికి నువ్వు అసలు పట్టించుకోవాలనుకున్నాను. ఇట్స్ సర్ప్రైజింగ్. Oh, how can I? ఏదేమైనా నా ఫ్రెండ్ కదా కదా సర్ప్రైజ్ అది పెట్టాలి. హెచ్డీ వస్తున్నారని నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ నాకు షాక్ ఇచ్చాను. Hey, మన హెచ్డీ వస్తారు కదా, కమ్ లెట్స్ గో. ఎక్కడికి? హే హెల్తీ రాదు. కమింగ్. ఓకే ఓకే ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్ ప్లెజర్. నా కథ మొత్తం అర్థమైంది. అమ్ముకు నువ్వు పోగొట్టి ఇప్పుడు నువ్వే అమ్మాయిలు మార్చుతావంటే అమ్మాయిలు మార్చరా? వాళ్ళకు కూడా కొత్తదనం కావాలి. అందుకే ఫ్రెష్ అండ్ బెటర్ క్వాలిటీ అయినా నన్ను కలుగుతుంది. నేను లేచిపోరా? ఛాన్స్ లేదు. నువ్వు ఆ ఫోటాలు అవుతావే ఇక్కడ ఈ షర్టు ప్యాంటు అడ్డనుకున్నారు కాదు. కనీసం డబ్బులు కూడా లేవు. సరే ఈ 100 తీసుకొని రాడియో పడుతున్న వైజాగ్ 100 కిలోమీటర్కి రూపాయి ఇచ్చిన 670 రూపాయలు ఇవ్వాలి. నేనే కనుక నిజమైన బడ్జెట్ అయితే నీకు ఈ 100 రూపాయలు కూడా దొరకకుండా అడుగు చేస్తాను. 24 క్యారెట్ అంటచ్. నేనే కాదు నా వంశం మొత్తం పంచు. ఎక్స్పెక్టెడ్ పంచ్ హ్యావ్ అడాప్టెడ్ వంశం అంటే నీ బాబు నీ తాత కూడా వస్తుంది. ఆ మందిని కూడా చక్కటేనే మరి నాలుగు కాలాలు తీరుకుదారు. చెప్పండి. ఓ నా శాపం కలిసి తీసుకుంటారా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. షర్లీ నా వల్ల కావడం లేదురా, నీతోనే ఉందామని వచ్చేసాను. ఉండడం ఏంటి? లివ్ ఇన్ రిలేషన్షిప్. మన మధ్య బెటర్ అండర్స్టాండింగ్ రావాలి. అంత కుదరదు. తెలుస్తూ ఉంటున్నా కదా అలా నింపుమని చెప్తే బాగోదేమో. నీ ఫ్రెండ్స్ అందరూ చాలా మంచివాళ్ళు. పప్పులు ఉప్పులు లెఫ్ట్ సైడ్ కబోర్డ్ లో, మసాలాలు మిగతా రైట్ సైడ్ కబోర్డ్ లో ఉన్నాయి. అవన్నీ నాకు కాదు, దేవా చెప్పండి. వాడికి షుగర్ కి సాల్ట్ కి తేడా తెలియదమ్మా. ఆహా, పిల్లలు పుడుతూనే అన్ని నేర్చుకుని పుడతారా చెప్పండి. ఏమీ నేర్చుకోపని పిల్లల్ని పుట్టించచ్చమ్మా. కాస్త హాయ్ దేవా. హాయ్ రలి. ఎలా ఉండేవాడు? ఎలా అయిపోయాడు? దేవదాస్ నడింపల్లి. వాడిని ఇంకా కంపెనీలో ఎందుకు ఉంచుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫర్ ద లాస్ట్ 7 months వాడి పర్ఫార్మెన్స్ వెరీ బ్యాడ్. వాడిని టర్మినేట్ చేయండి. Ma'am, let's not take immediate action. Let me talk to him. Then we can. మిస్టర్ అరవింద్, డోంట్ మిక్స్ పర్సనల్ విత్ బిజినెస్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుందని ఒక స్పోర్ట్స్ కోటా క్రియేట్ చేసి మరీ వాడికి జాబ్ ఇప్పించారు. వాడికి ఏదో వచ్చేనారే, ఏంటది? Ma'am, it's called. ఇట్స్ కిక్ బాక్సింగ్. Yeah. Kickboxing. కిక్ బాక్సింగ్. Yeah. బట్ వాడు స్ట్రీట్ ఫైట్ చేస్తుండగా కూడా నేను చూడలేదు.
What's happening here? Oh, well, ma'am, we are discussing our shareholders issue. మీరు అలా చెప్తాను నేను బచాయించాలంటే నువ్వు ఫుల్ బచాయించాలి. కొట్టడం తప్పుడే బాస్. కంపెనీ పైసలు కొట్టి తప్పుగా కుక్కల బద్దలు ఇరగని. తీసేదంతా శంకర్ గారు ఎక్కువ పైసలు అడిగిందని ఆఫీస్లో లడైలు సిక్స్ ప్యాక్ వేసుకుని స్ట్రీట్ ఫైట్ అన్నాడు. It's not a street fight. It's kickboxing. You should keep it. అంటే ఆఫీస్ మీ ఖుషీలో నా ఖుషి ఉంది. సైలెంట్గా నా చేతుల్లో పనులు తింటున్నాడు. మధ్యలో బియ్యాలి. ఏ నెంబర్ ఇచ్చినాడో తప్పలేదు అవి. ఇప్పుడు చెప్పరా ఆఫీస్లో పైసలు కొట్టేసేటంత పరిజ్ఞానం ఏమొచ్చిందిరా? ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను బాస్. నైస్. అంతకంటే సిన్సియర్గా ఆ అమ్మాయిని వదిలించుకుందామని ప్లాన్ చేశాను. వెరీ నైస్. ఈలోగా లివింగ్ రిలేషన్షిప్ తను వచ్చి నా ఇంట్లో ఉంటాను. రే వెరీ వెరీ నైస్ రా. చూడవై దేవుడు యాటపోతుని పుట్టించింది బిర్యానీ కూడా. ఇంకా బిర్యానీ రోజు దొరుకుతా ఉంటే తిని హ్యాపీగా ఉండొచ్చు కదా. అది ఆట పోతు కాదు బాస్, ఆట కత్తి. ఏం చేసింది సార్? అది సరే 24,896 ఎలా అయింది? మన ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నామని నా ఫ్రెండ్స్ కి చెప్పాను. వాళ్ళు ట్రీట్ అయ్యారు. మా దగ్గర
హలో హ్యాపీ ఏ నేను పార్టీ కూడా ఇవ్వకూడదా? ఒక డిజైనర్ బట్టికి వచ్చాను, నానికి మీద డ్రెస్ చూశాను, సరదాగా ట్రై చేద్దామని తీసుకున్నాను. బాగుంది కొనేసాను. ఏ నేను కొనుక్కోకూడదా? తీసుకోకూడదా? నేను తెచ్చుకోకూడదా? తీసుకోకూడదా? ఇంటికి 6 లక్షలు ఖర్చు పెట్టి రెనోవేషన్ చేయించిన యదవని నేను. ఎక్కడ దొరికితే అక్కడ అడ్డదిడ్డంగా అప్పులు చేసిన యదవన్నరదవని నేను. ఈ పనిదానికి బాగా పొగరు ఎక్కువైంది. ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. అదేమైనా పెద్ద తోపు అనుకుంటుందా? ఇక మీద అది ఇక్కడికి వచ్చిందా నేను ఇక్కడ ఉండను చెప్తున్నా. అలాగే నువ్వు అదేళ్ళు మరి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా? నన్ను గొడ్లు ఫోన్ చేస్తేనే ఎత్తబోతున్నావు. నువ్వు చేస్తే ఎలా చెప్తున్నావు? చెప్తావు ఎత్తి తీరాలి. ఎందుకలగా? ఎందుకంటే నేను నీకు జీతాలు ఇస్తే యజమాని కాబట్టి. అబ్బో బాడీ యజమాని ఎలాగొద్దు వీటి యజమాని. టీవీ ఇన్స్టాల్మెంట్, ఆ 2 గంటలు ఫ్రిడ్జ్ ఇన్స్టాల్మెంట్, నీ నోట్లాగా తెలుసుకుని పోసుకుంటాంది అలా ఏమిసను అది కూడా ఇన్స్టాల్మెంట్. అబ్బా నిమిషానికి వాళ్ళు ఫోన్ చేసి టిక్కు 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 టిక్కుమని సాగుతున్నావే ఆ ఎలుగు నేర్చుకోను అది కూడా ఇన్స్టాల్మెంట్. నీ ఇంట్లో ఉన్న సామాన్లకే నువ్వు యజమాని కాదు, నాకెళ్ళి యజమాని యజమాని ఇప్పుడు నీ జీవితంలో తెలుసు. అయ్యో ఇదేమైనా గండి కూడా వస్తుంది అంతే. నువ్వేమైనా ఈడ పెళ్లి చేసుకుని ఉంటున్నావా? నువ్వు ఉండేది కూడా ఇన్స్టాల్మెంట్ కదేంటి అన్నీ చూపిస్తావా? దేవరాస నాకు వస్తాయి ఇంకా నువ్వు అనాలనుకున్నాయన్నీ కొడుతా నన్ను చెప్తున్నావు ఇక్కడ. ఎలా చేస్తాను నేను అంత మంచి తెలుసు కదా. తీసుకున్న విషయం నాకు అసలు తెలియదు. తెలిస్తే ఇప్పుడు బయటకి ఏంటి వస్తుంది? వండి మాత్రం ఉపయోగం ఏంటుందిలే. అక్కడికి ఏం కావాలి? అలా ఎవరి కోసం చదువుతున్నా నాకు అసలే సక్సెస్ నాకు ఈ నెల వడ్డీ ఒక 5 minutes ఉంది, నేను కూడా వచ్చేస్తాను. నన్ను పంజాబ్ డ్రాప్ చేయదు కానీ ఇక్కడి అడ్డలు వచ్చిగా ప్లీజ్. ఏంటి ఆపిస్తేనా ఎంత వెళ్తా నన్ను పంజాబ్ పడేసుకో. పంజాబ్ ఇటు నేను వెళ్ళేది అటు అటు ఇల్లు పని ఉంది. అదే అయితే నాకు ఈ అర్జెంట్ డబ్బులు అట్టుకొచ్చి ఇచ్చేయి, నానే కారు కొనుక్కుంటాం. ఏంటంటే రేపు సరే పద. హలో నేను అడిగితే కుదరదని చెప్పావు, దాన్ని ఎక్కించుకెళ్తున్నావు. నీకు అనుష్కలా ఉంటే అది మా ఇంట్లో చూస్తున్నావు. బ్లడీ సెక్రటరీ కుక్కలు ఉన్న దానిలో కూసుకుంటా పోయా. రోడ్డు మీద చూస్తున్నా కలిసి డబ్బు వడ్డీ మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చి కారుకి సరేనా? దిగి 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 కలిసి ఈ పాటలన్నీ పడ్డం కంటే కింద పడి చావడం పెట్టరు. ఎత్తులోకి దూకడానికి అడిగారు. ఈసారి అక్కడ కూడా పాపం పై పోసుకొని చావు. ఓటుకు 3 కావాలి, మంచి హీరో కావాలనుకోవడం ఎంత కలదు, మంచి గర్ల్ ఫ్రెండ్ కావాలి, జిందగీ సుఖం ఉండాలనుకోవడం కూడా అంతే కలదు. ఏం లేదు ఇంత చిన్న మ్యాటర్ సూసైడ్ చేసుకుంటాడా? కారు కూడా లేకుండా అలా అవుతున్నాడు. మనుషులు తిండి లేక తెస్తా ఉంటే నువ్వు బడి లేదని తెస్తావు. అరే చలో అమ్మా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనుకున్నాయి. చలో
పొద్దుగాల పైసలు ఇస్తాను బండి తెచ్చుకో దాని తర్వాత జిందగీ ఎట్లా బచ్చాను తెలిసి వచ్చేది. Why so late? So much traffic. హాయ్ అంకుల్, రామ్మా. బాగున్నారా? Hi. షీజ్ అమృత మాల్యద. అంకుల్ నేను ఫోన్లో చెప్పాను కదా, తినే కొంచెం ఎక్కువ వచ్చేలా చూడండి. Okay. ఇట్ విల్ హెల్ప్ హర్ అ లాట్. ఓకే చూడండి ప్లీజ్. ఓకే 15 minutes వచ్చింది. Okay. ఎస్టిమేషన్ తీసుకొస్తాను. ఇప్పుడు ఇవన్నీ అమ్మి తీరాలా? ఒకసారి అమ్మితే మళ్ళీ కొనడం చాలా కష్టం. ఆలోచించు. అది కాదు, పాపం దేవా నా వల్ల అప్పుల పాలైపోయాడు. సూసైడ్ చేసుకునే రేంజ్కి వెళ్ళిపోయాడు. ఐ జస్ట్ రియలీ వాంట్ టు ఎండ్ దిస్ గేమ్ నౌ. సీరియస్లీ ఇవన్నీ తన అప్పులు తీర్చేసి తన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. ఆర్ యూ మ్యాడ్? వాడిని వదిలించుకోవాలని చూశాడు. నేను అలాగే అనుకున్నాను, కానీ ఆలోచిస్తే ఒకటి అర్థమైంది. అబ్బాయిలు అమ్మాయిలకి 100 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఏ రూపంలో రాబట్టుకోవడానికి ట్రై చేస్తారో మనకి తెలుసు. తను నా కోసం లక్షలు అప్పు చేశాడు. అయినా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మేము కలిసి ఉన్న ఈ 7 నెలల్లో తను ఎప్పుడు లిమిట్స్ క్రాస్ చేయలేదు. దీనికంటే బెటర్ క్వాలిటీ ఒక అబ్బాయి నుంచి ఏ ఎక్స్పెక్ట్ చేయగలను చెప్పు? 7 నెలలుగా మీ మధ్య ఏమీ జరగలేదా? చిన్న చిన్న రొమాన్సెస్, బట్ ఈ నెవర్ క్రాస్ చేశాను. మేబీ ఇంపార్టెంట్ ఏమో. హెచ్చి అదేం లేదు. కావాలంటే డబ్బులు తిరిగి ఇచ్చేయి, కానీ పెళ్లి విషయంలో మాత్రం రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ లేని పెళ్ళి ఎక్కడ ఉంటుంది చెప్పు? దిస్ ఇస్ అ మేజర్ స్టెప్, సో ప్లీజ్ టేక్ అ రైట్ కాల్. డాడీ ప్లీజ్ డోంట్ విష్ మీ నౌ. సారీ, యాక్చువల్లీ ఈ ఇయర్ నన్ను దేవాయి ఫస్ట్ విష్ చేయాలి. తను ఇంకా రాలేదు, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇట్స్ ఓకే బా. అయితే దేవా విష్ చేశాను ఫస్ట్. థ్యాంక్ యూ డాడీ. దరిద్రం పుడితే ఏంటి పోతే ఏంటి? కరెక్టమ్మా. దేవా, అమ్మాయిల్ని చందమామతో ఎందుకు పోలుస్తారు తెలుసా? వాళ్ళు ఒక్కొక్క దినం ఒక్కొక్క మాదిరి ఉంటారు. ఒక దినం ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, ఒక దినం తక్కువ ఉంటాయి. ఎక్కువైనా తక్కువైనా ఒక దినం ఫుల్ ఉంటుంది. ఆ రోజు మనం దొరికిపోతాం. చందమామ ఆకాశానికి అందం, అమ్మాయిలు జిందగీకి బంధం. వీడి చంద్రబాబు బర్త్డే కూడా ఈరోజే బస్సు. వీడి కనీసం విష్ కూడా చేయలే. ఏం రా నిజం? కాస్ట్లీ కార్స్, లావిష్ లైఫ్ స్టైల్స్, ప్లెజర్ ఇచ్చే పూర్లు కొంచెం ట్రై చేస్తే దొరికిపోతాయి. ఎస్ 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 కానీ
మనల్ని ప్రేమించే పోరి దొరకపోతే లైఫ్ వేస్ట్ అవి. దేవా తమ్ముడు వచ్చినట్టురా నేను చేసిన తప్పులు లవ్ స్టోరీ వద్దు, నా ఫ్లాష్ బ్యాక్ వద్దు, నా కథలు వద్దు. రాజుగారి పూజగారి బాధి ఒక ముద్దు పెడితే మనం చేసిన గలీజ్ లంగా పనులు సాఫ్ సుథరా కేక్ ఖతం దుకాన్ బంద్. జల్దీ ముద్దు పెట్టు. నాగా ముద్దు పోయి పెట్టు. కరెక్ట్. చల్ పో. ఏ పోరా పోరా. హ్యాపీ బర్త్ ఇంటికి మాట